Hi everyone, this is Anil Kumar. Welcome to my channel, Mr. Cherkuwada. లైఫ్‌లో చాలా సార్లు మన మీద మనకే చిరాకేస్తూ ఉంటుంది. ఛీ! వెధవ జీవితం, చచ్చిపోదాం అనిపిస్తూ ఉంటుంది కదా! మనలో చాలామందికి ఇలాంటి ఆలోచనలు వచ్చే ఉంటాయి. వస్తూ ఉంటాయి కూడా. ఇలా సూసైడ్ ఆలోచనలు ఉన్నవాళ్ళంటే నాకు ఒక రకమైన ఉద్వేగం, అదో టైప్ ఫీలింగ్ ఉంటుంది. అది మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది నాకు. సో, వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ అంత ఉండదు. ఎందుకంటే, ఈ ఆలోచన ఓన్లీ పిరికి వాళ్ళకి అండ్ ఏమీ సాధించలేను అనుకునే వాళ్ళకి మాత్రమే వస్తుందని నా ఫీలింగ్. అందరూ అంటారు కదా! పిరికివాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అని. అది ఒక రకంగా ఆలోచిస్తే నిజమే. ఎందుకంటే, మనకి బోలెడంత లైఫ్ అనేది ఉంటుంది. ఈ లైఫు ఆహ్, అసలు నువ్వు ఎలాగా బయటికొచ్చావు? ఎంతో కష్టపడితే కానీ నీకు ఈ జన్మ అనేది రాలేదు. అది లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ సూసైడ్ అనేది అటెంప్టే చెయ్యరు. వి నీడ్ గట్స్ టు లివ్. చనిపోదాం అనుకునే వాళ్ళు చాలా ధైర్యవంతులంటారు. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్ది మందిలోనే ఉంటుంది అని అంటారు. కానీ నేనది అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే అది నిక్ ఆఫ్ ది మొమెంట్, స్పర్ ఆఫ్ ది మొమెంట్‌లో ఏదో ఆవేశంలో వాళ్ళు ధైర్యం అనేసుకొని చనిపోదామని అనుకుంటారు. కానీ నేను ఒకటి చెప్పనా మీకు? ఆ ధైర్యాన్ని కానీ, ఆ నిక్ ఆఫ్ ది మొమెంట్‌ని కానీ, ఆ ఆవేశాన్ని కానీ మనం ఏదైతే వాడు ప్రాబ్లమ్ ఫేస్ చేయలేక చనిపోదామని అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళు దానికి ఉపయోగించి, దానికి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని, బతకడానికి ట్రై చేసి, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఏదైనా పెడితే, దృష్టి సారిస్తే బతకచ్చు కదా! ఎందుకు చనిపోవడం? పుట్టడా పుట్టడం అనేది నీకు తెలీదు. అలాగే చావడం అనేది కూడా నువ్వు నీ అంతట నువ్వు ఎలాగా బతికాను ఇన్ని రోజులు, నా నా చావు నా ఇష్టం అనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడం అనేది పెద్ద నేరం. మన శాస్త్రాల్లోనూ, అన్ని పురాణాల్లోనూ ఏ మతం వాళ్ళకైనా అది రాశారు. పైగా మన గవర్నమెంట్ కూడా అన్ని దేశాల గవర్నమెంట్‌లు కూడా అవి వాటిని నిషేధించాయి. శిక్షార్హులు ఎవరైతే ఇలాగ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు. అయినా ఎందుకు చనిపోవాలి? అసలు ప్రాణం ఎందుకు వదిలేయాలని అనుకుంటున్నారు మీరు? సమ్ ప్రాబ్లమ్స్ కదా! మేబీ అవి ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు కదా! రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇలాంటి పిరికి పంద చర్యను మాత్రం ఎవ్వరు చెయ్యరు. ఎందుకంటున్నానంటే, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ వాళ్ళు వాళ్ళకి ధైర్యం బతకడానికి ధైర్యం ఉన్నా కూడా, వాళ్ళు ఆ స్పర్ ఆఫ్ ది మొమెంట్‌లో వాళ్ళు ఆలోచన అదంతా కాకుండా ఫేస్ చేయలేమేమో అని అనుకుని చనిపోయి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది వాడొక్కడే కాదు. వాడు చనిపోయి వాడు వెళ్ళిపోతాడు. వాడికి పెయిన్ ఏమీ తెలీదు. కానీ వాడిని పట్టుకుని డిపెండ్ అయినోళ్ళు. వాడు అంటున్నాను కాదు. దాంట్లో ఆడైనా అవ్వచ్చు, మగైనా అవ్వచ్చు. ఎవరైనా సరే. వాళ్ళు చనిపోతే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, వాళ్ళకి రిలేటెడ్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పెళ్లి కాకపోతే బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే పెళ్ళైతే వైఫు, హస్బెండ్సు, పిల్లలు మొత్తం ఎవ్వరైనా సరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. సో, వాళ్ళందరికీ వాళ్ళందరినీ బాధపెట్టిన వాళ్ళవుతారు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పోయారో వాళ్ళు. అయినా ఒక్కటి ఆలోచించుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి. నీ ప్రాణం నీది కాదు. నువ్వు టెనెంట్. పైగా సూసైడ్ ఈజ్ డబుల్ సిన్ అని అంటారు. డబుల్ సిన్ అని ఎందుకంటారు చెప్పనా? నువ్వు ప్రాణం తీసేసుకుంటే, ప్రాణం ఒకటి తీసేసుకోవడం కాదు. నీ ప్రాణం పోతుంది. ప్రాణంతో పాటు నీ ఆత్మను కూడా చంపేస్తారు.
ఆత్మ కూడా చచ్చిపోతుంది. పైగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మళ్ళీ తర్వాత వేరే జన్మ చాలా అసలు అంటే మన శాస్త్రాలు, పురాణాలు లేకపోతే ఏవైనా ఇలాంటి మైథాలాజికల్‌గా ఏదైనా ఆలోచించుకున్నా, ఏదైనా చూస్తే అది మాత్రం వాడి జన్మ ఇంకో జన్మలో మాత్రం వాడు చాలా, చాలా అంటే చాలా దరిద్రాలు చూస్తాడని రాసిపెట్టుంది. సో, అలాంటి పనులు చేయకూడదు. హ్యాపీగా పోనీ నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చెయి. నీకు ఆ ధైర్యాన్ని నీకు ఆల్రెడీ బై బర్త్ నీకుంటుంది. అలా ఆలోచించి ఆ ఆత్మహత్యల దగ్గర నుంచి, వాటి దగ్గర నుంచి బయటపడాలని చూడాలి కానీ, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలని చూడాలి కానీ, ప్రాణం తీసేసుకుంటారు. తీసుకుంటే ఎంత నువ్వు నీ ప్రాణము, నీ ఆత్మ, నువ్వు అంతా బాధపడతావు. నీతో పాటు ఆల్రెడీ బతికుండి, నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు, నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా బాధపడతారు. అది గుర్తుపెట్టుకోండి. నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హనుమాన్, లార్డ్ హనుమాన్ ఉన్నారు కదా! హనుమంతులు వారు సీతమ్మ తల్లిని వెతకడానికి వెళ్ళి ఎంతకీ ఆవిడ జాడ తెలుసుకోలేకపోతున్నప్పుడు, ఆయన కూడా ఒకానొక టైంలో నేను చచ్చిపోదామని అనుకున్నారట. కానీ ఆ స్పర్ ఆఫ్ ది మొమెంట్ అని ఇందాక నేను చెప్పాను గదా! ఒక్క నిమిషం ఆలోచించారట. అప్పుడాయన అనుకున్నట్ట, బతికియుండిన సుఖములు బడయవచ్చు. అంటే ఆయన ఏమనుకున్నారు? అవును. నేనిప్పుడు చచ్చిపోయాననుకో, చచ్చిపోతే మా వాళ్ళని ఎవరిని కలవలేను. రాముడు వారిని నేను వెళ్ళి మళ్ళీ నేను ఏ సమాధానం నేను వెళ్ళి నేను చూడలేను. ఇవన్నీ అనుకున్నారు. కానీ అది అలా అనుకున్న తర్వాత ఆయన మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సీతమ్మ తల్లిని వెతికి అప్పుడు ఏం జేశారు? వెళ్ళి రాముడి వారికి లంక దహనం జేసేశారు. రాములు వారికి సీతమ్మ తల్లి గురించి జాడ చెప్పారు. రెస్ట్ ఈజ్ హిస్టరీ. హనుమాన్ అంతటి వాళ్ళకే ఆయనే అంత ఆలోచించి ఆయన అలా చేసినప్పుడు నువ్వెంత? మనమెంత అసలు? సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆలోచనలు కానీ ఏవైనా వచ్చినప్పుడు వెంటనే ఒక క్షణం ఆలోచించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటావా? తీరతాయి. నువ్వు కష్టపడు, దాని గురించి ఆలోచించు, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. లవ్ ఫెయిల్యూర్ అంటావా? నిన్ను వదులుకోవడం వాళ్ళ కర్మ అబ్బాయి ఆర్ అమ్మాయి. వదిలేయి. మంచి వాళ్ళొస్తారు. అండ్ ఏంటి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి నీకు? చిన్న చిన్న క్షణికావేశంలో చేసేసుకుంటారు. సినిమా సినిమా టికెట్లకి వెళ్ళలేదని, లేకపోతే చదువు సరిగ్గా లేదని, చదువు సరిగ్గా లేకపోతే బీటెక్కో, లేకపోతే ఎంటెక్కో, మెడిసినో అదొకటేనేంటి చదువు? బోలెడన్ని ఉంటాయి. లేకపోతే బిజినెస్‌లు పెట్టుకో. ఏదో ఒక ఆలోచన ఖచ్చితంగా తడుతుంది. అంతేకాని ఊరికినే నువ్వు ప్రాణాలు మాత్రం తీసుకోకు. ఇందాక నేను సూసైడ్ ఈజ్ డబుల్ సిన్ అని చెప్పాను గదా! అది జాన్ బనియన్ అనే ఆయన 'ద పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్' అని ఒక పుస్తకంలో ఒక చిన్న కథ చెప్పారు. దాంట్లో ఇద్దరుంటారు. 2 క్యారెక్టర్‌లుంటాయి. క్రిస్టియన్ అండ్ హోప్ అని. వాళ్ళిద్దరిని బంధించేస్తాడు ఒక కింగ్. బంధించేస్తే వాళ్ళు, వాళ్ళు ఆ కింగ్ పెట్టే టార్చర్ కన్నా మనం సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనే థాట్‌లోకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చచ్చిపోదాం అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఒక చిన్న ఒకటొస్తుంది. సూసైడ్ ఈజ్ డబుల్ సిన్. దానివల్ల నువ్వు చనిపోవడమే కాదు. ఆయన చెప్తారు క్లియర్‌గా జాన్ బనియన్ దాంట్లో. ఏంటంటే, నువ్వు చనిపోవడం ఒకటే కాదు, నీ ఆత్మను కూడా నువ్వు చంపేసుకుంటున్నావు. సో, సూసైడ్ ఈజ్ డబుల్ సిన్. అది మహాపాపం. సూసైడ్ చేసుకోవడం అనేది మహాపాపం. అలాంటి పిచ్చి పనులు అలాంటివి మాత్రం చేయకండి. ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. కూర్చొని ఒక ప్రశాంతంగా ఆలోచించుకుంటే నీకే ఆ ప్రాబ్లమ్‌కి ఈజీగా సొల్యూషన్ దొరుకుతుంది. బతికుండి సాధించాలి కానీ, చనిపోయి నువ్వు సాధించలేక,
నీ మీద డిపెండ్ అయిన వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేసి, నువ్వేమి సాధిస్తావో నాకు అర్థం అవ్వట్లేదు. సో, సూసైడ్‌లు అలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోకండి. నేను ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మార్నింగే పేపర్‌లో చూసాను. 2 వార్తలు చూసాను. ఒకడేమో అలాగా నేనిందాక చెప్పినట్టు సీఎస్‌సి చదువుతున్నాడు. తను దూకేసి చనిపోయాడు. దాని పక్కనే చావు ఒకటి పరిష్కారం కాదు. సూసైడ్ ఒకటి పరిష్కారం కాదని ఒకే పేపర్‌లో ఎడ్జసెంట్‌గా 2 వార్తలు వేశారు. అది చూసి ఈ మధ్యన ఈ సూసైడ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో, అలాంటి పనులు చేయకండి. ఇలాంటివి ప్రాణాలు తీసుకోవడం కన్నా ఆహ్, ఆ ధైర్యాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయండి. చనిపోవడానికి ధైర్యం ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఖచ్చితంగా నీలో ఆ ధైర్యం ఉంటుంది. ఉండి తీరాలి. సో, అది ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని, ఒక హీరోలా బతుకు. అది. నా హీరో అంటే మనందరం అలాంటి హీరో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడే కదా హీరో. మనం అదే హీరో గురించి విజిల్స్ ఏసి మన సినిమాల్లోను వాటిలోను చూస్తాం. సో, నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకో. పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నీకు చుట్టుపక్కల నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవన్నీ సాల్వ్ చెయి. అలా హీరోలా బతుకు. అంతేకాని పిరికివాడిలాగా, చేతకాని వాడిలాగా సూసైడ్‌లు మాత్రం చేసుకోకు. బావుండదు. నీకే కాదు ఎవరికీ బావుండదు. సో, ఇది ఫ్రెండ్స్. చాలా నాకు ఆ మిక్స్డ్ ఫీలింగ్, ఆ భావోద్వేగం నాకు చాలా ఎక్కువయ్యి, నాకు ఆ మాట కూడా నాకు కొంచెం సరిగ్గా రావట్లేదు. బట్ నేను చెప్పాల్సింది మాత్రం సూసైడ్స్ అనేవి పిరికి పంద చర్యను మాత్రం చేయకండి అని చెప్దామని నేను ఈ వీడియో చేశాను. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది కొంతమందికైనా నా మాటల ద్వారా ఎన్‌లైటన్‌మెంట్ ఏదైనా వస్తుందని, నేను ఎన్‌లైటన్‌మెంట్ నేను తెప్పించేసే అంత గొప్పవాడిని కాదు. బట్ ఇలాంటి థాట్స్ ఏవైనా వస్తే నా వీడియో ఒక్కళ్ళని ఆపినా నాకది ఆనందమే. మీరు ఈ వీడియోని బాగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ సూసైడ్స్ అనేవి చాలా, చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. సో, ఇది షేర్ చేయండి. నా ఛానల్‌ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.